బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా ఒంగోలు చేసిందేమీ లేదని, ప్రజలు బుద్ధి చెప్పినాక అబద్ధాలు చెప్పడం మానుకోలేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేను ప్రమాణ స్వీకారం అయిపోయి 4 రోజులు కాల ఆయన మాట్లాడే భాష ఏంటో, అతనికి ఎందుకు ఇట్లాగా ఏదంటే ఏదో పాత్ర ఇవన్నీ కూడా ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడతా ఏందో ఊగిపోయి ఏందేందో మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతున్నా, మేమైతే పారిపోయామని నేను అనలా. మాకు 4 రోజుల్లో అయిపోయింది, కౌంటింగ్ అయిపోయి 4 రోజుల్లో మా ప్రభుత్వం వచ్చింది. మేమైతే పారిపోయావా, ఏడున్నావా, ఆయన ఏం చేసుకుంటాడా, ఎట్లా చేస్తాడా అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. మేము అసలు పట్టించుకోవాలా. క్వశ్చను ఆయనే, ఆన్సరు ఆయనే. నన్ను పారిపోయారంటారు, లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోయారంటారు, లేకపోతే నేను పోటీ చేయలేను, ఈసారి మళ్ళా పోటీ చేస్తాను అంటాడు. అంటే మానసికంగా బ్యాలెన్స్ తప్పిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడటం మనం చూసాం. ఈరోజు ఒకటి, ప్రజలు స్పష్టంగా ఎప్పుడు రాని మెజార్టీ, ఒంగోలు చరిత్రలో రాని మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. అంటే నువ్వు, నీ కొడుకు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో, ఏ విధంగా అవినీతి చేశారో, ఏ విధంగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ఈ రోజుటికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఒకసారి ప్రక్షాళన చేసుకుంటారు. ఒరే, నన్ను ఇంత మెజారిటీతో ఓడించారు అంటే ఇంత తేడా ఎందుకుంది ప్రజల్లో? జిల్లాలోనే హయ్యెస్ట్ మెజారిటీ వచ్చింది అంటే మనం ఏం పాపం చేసాము, ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాము, లేకపోతే ఎందుకు నాకు ఇంత వ్యతిరేకత ఉందా అని చెప్పేసి ఎవరన్నా దాన్ని అవగాహన చేసుకొని దాన్ని ఏదో విధంగా దాన్ని ఎక్కడ పొరపాట్లు జరిగినాయో దాన్ని రెక్టిఫై అవుతారు. ఈ మనిషి ఇంకా నిజాయితీ పరుణ్ణి, మా కొడుకు బంగారం, మా కొడుకు అసలు ఏమీ తెలియదు, మా కొడుకు కావాలని చెప్పేసి ఆయన మీద వేస్తున్నారు, ఇవన్నీ మళ్ళా కూడా ఇంకా మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రజల్ని ఇంకా మాయ చేసి ఆ నాయకుల్ని, ఆ పార్టీ వాళ్ళని కూడా ఇంకా మోసం చేసే పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు. విల్లాస్ దాంట్లో పక్కా అవినీతి జరిగింది. దాన్ని మేము కూడా దానికి ఒక కమిటీ వేస్తాం, దాన్ని విజిలెన్స్ చేస్తారు, వాళ్ళే చూస్తారు. ఐరన్ ఓవర్ మట్టి ఎవరు తీసుకెళ్ళమన్నాడు? నిన్ను ఐరన్ ఓవర్ది నీ ఇష్టారాజ్యంగా ఎన్ని ట్రిప్పులు తోలేవు? 20 లక్షలు కట్టావు అక్కడ. అంటే నీ అధికారులు ఉన్నారని చెప్పేసి, ఆ రోజు నీ మైండ్స్ ఉన్నారనో, నీ పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తోలి ఇలా ఏం చేశారు? విల్లాసు ఆయనంట భాస్కర్ రెడ్డి డబ్బులు ఇస్తానంట, అందుకని మనం ఎవడబడుతున్నామంట. నీ డబ్బులు, మీ బామ్మరుదులు, మీ గోల మీది. దాన్ని ఎవడు చూస్తాడా? అసలు అర్థం కాలేదు. ఎవడికి సంబంధం? నీ భాస్కర్ రెడ్డి ఇస్తాడో లేకపోతే ఇంకోటి ఇస్తాడో తీసుకో, ఊరేగండి. మేము చూస్తుంది మాకు అక్కడ ప్రాబ్లం ఏంటి, పరిస్థితులు ఏంటి అనేది మేము చూస్తున్నాం. ఇళ్ళకి వస్తే ఏదో బూతు కూడా మాట్లాడతావు. రేపు వస్తారు, డిపార్ట్మెంట్ వస్తారు, చెక్ చేస్తారు. గ్రానైట్లకు వేసారు కదా మెజర్మెంటు, ఎంత మట్టి తీసుకొచ్చారో ఏందనేది, దాన్ని కూడా వేపిస్తాం, పెనాల్టీ వేస్తాం. ఆ పెనాల్టీకి అప్పుడు కట్టాల్సి వస్తుంది. నా దగ్గరికి 2 వచ్చారు ఈ నెలలోనే. ఆ రోడ్డు ఫేసింగ్ ఉండే మా ల్యాండ్ని విజయవాడకి రమ్మని చెప్పి, హోటల్లో రమ్మని చెప్పేసి, హోటల్లో కూర్చొని ఇది కానే కావాలి, మాకు విల్లాస్ కాడ కడుతున్నాం, రోడ్డు ఫేసింగ్ మీద ఉందని చెప్పేసి వాళ్ళకి సగం డబ్బులు ఇచ్చేసి బలవంతంగా రోజు పోయి రిజిస్ట్రేషన్ చేయించారు. అతను బ్రాహ్మణ అతను కూడా వచ్చేసి అతను కూడా రిజిస్ట్రేషన్ చేశానంటే తట్టుకోలేక అన్నాడు. రిజిస్ట్రేషన్ ఎట్లా చేసావా డబ్బులు రాకుండా అంటే, ఏం చేసేది, రోజు మనుషులను పంపిస్తున్నారు ఇంటికి అన్నాడు. కాదు, వాళ్ళని పిలిపించి పెట్టిమంటావా ప్రెస్ మీట్, వాళ్ళ చేత మాట్లాడించమంటావా, నువ్వు ఎంత ఇచ్చావు, ఎంత తీసుకున్నావు, బెదిరించి రిజిస్ట్రేషన్ చేపిస్తావు. నువ్వు గూండాయిజం చేసి మీ కొడుకు ఒక పక్క వసూలు చేస్తా,
ప్రజల్ని భయభ్రాంతులు చేసి గంజాయి బ్యాచ్ని తిప్పుకుంటా నువ్వు పెద్ద నీతుల గురించాను మా మీద బ్లేమ్ చేస్తావా? మమ్మల్ని అంటే బ్యాంకుల గురించి మాట్లాడతాడు, నా అప్పుల గురించి నా అప్పులు నీకేందయ్యా? నా అప్పులు నేను కట్టుకోవాలో ఎట్ట చేసుకోవాలో నా బ్యాంకులు ఏంటనేది 100% ₹1,00,00,000 ఆస్తి పెడితే 50 లక్షలు ఇస్తారు. నీకు తెలుసో లేదో? అది కూడా నువ్వు ఎప్పుడైనా బ్యాంకులు పోయి లోన్ తీసుకుంటే కదా, నీకు ఒక వ్యాపారం ఉంటే కదా. నువ్వు రాజకీయాలకు రాకముందు ఎవరి దగ్గర కారులో తిరిగాడు, బుష్ ప్రభాకర్ రెడ్డి కారులో తిరిగేవాడు, మారుతి కారులో. నీకు కారు కూడా లేదప్పుడు నీ గతి అది. నువ్వు పెద్ద జమీందారు మాదిరి మాకు అక్కడ 1000 ఎకరాలు ఉంది, మా తాత ఇట్టా, మీ అది ఇట్టా ఇది ఇట్టా అని చెప్తావు. నువ్వు కారు కూడా లేకపోతే మారుతి కారులో తిరిగేవాడి నువ్వు. అది నీ సినిమా. ఇవాళ ఎన్ని కార్లు వచ్చినాయి? నీ ₹1,00,00,000 కార్లు ఏంటి, నీ బంగళాలు ఏంటి? నువ్వు సోకులు వేసుకోవడానికి, నువ్వు తిరగటానికి యాడ్ నుంచి వచ్చిందా నీ డబ్బు? ఏదన్నా ఉంటే మాట్లాడాలి. అదేమంటే మీడియా వాళ్ళు కావాలని రాశారంటావు. మీడియా వాళ్ళు కావాలని ఎందుకు రాస్తారు? నువ్వు చేసిన శాస్త్రాలు రాశారు. ఇంకా చాలా రాయాల్సింది. ఇంక ఏడ ఆ వయసు రీత్యా ఏడ ఏమైపోతావని చెప్పి రాయలే వీళ్ళంతా కూడా. హెల్మెట్ వినియోగించడం మనందరి బాధ్యత అని ప్రకాశం జిల్లా జడ్జి ఏ భారతి అన్నారు. హెల్మెట్ వినియోగంపై ప్రజలు అవగాహన కల్పించే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి ప్రారంభమైన ర్యాలీ పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, కార్పొరేషన్ కార్యాలయం మీదుగా చర్చి సెంటర్ వరకు సాగింది. ఈ ర్యాలీలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి భారతి మాట్లాడుతూ హెల్మెట్ వినియోగంపై ప్రజలు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. హెల్మెట్ ధరించడం బరువుగా భావించవద్దన్నారు. హెల్మెట్ మన రక్షణ కోసమేనన్నారు. Safety is first and wearing helmet is must. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొంటూ ఈ ర్యాలీలో వచ్చినటువంటి మన న్యాయాధికారులకు, అలాగే మీడియా వారికి, మన లాయర్స్కి, సిబ్బందికి అందరికీ నేను హెల్మెట్ యొక్క దీన్ని నిర్వహిస్తూ ర్యాలీ నిర్వహించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన ఒంగోలు ప్రాంగణంలోని కోర్టు ప్రెమిసెస్ నుంచి హెల్మెట్ల గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఒక ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీని ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే మన గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఒక ఉత్తర్వులు ఇచ్చారు. వాటి ప్రకారం ఏంటంటే ప్రజల్లో ముందు అవగాహన కల్పించాలి. హెల్మెట్లు ధరించకపోతే జరిగేటువంటి పరిణామాలకి ఎవరో బాధ్యతలు చేయటం కాకుండా మన కుటుంబానికి మనమే ఆధారం. కాబట్టి మనం ఖచ్చితంగా హెల్మెట్లు ధరించాలి అనే ఉద్దేశంతో ఈ అవగాహన కల్పించండి. అవగాహన కల్పించినట్లయితే తర్వాత చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికి గాను ప్రజలందరికీ అవగాహన కల్పించడం అనేది ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. హెల్మెట్ ధరించకపోవటం అనేది చట్టరీత్యా నేరం. దానికి ₹1000 వరకు జరిమానా ఉంది. కాబట్టి అది ముందు హెల్మెట్ ధరించడం అనేది బరువుగానే కాకుండా బాధ్యతగా ఫీల్ అయినప్పుడు మాత్రమే అటువంటి చర్యలు మన సమాజంలో తీసుకోగలుగుతాం. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు హెల్మెట్లు ధరించడం అవగాహన
కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా మంచి పరిణామము. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్లు ధరించినట్లయితే వారి ప్రాణాలను వారు రక్షించుకున్నటువంటి వారు అవుతారు. ఎవరైనా ద్విచక్రాల మీద వెళ్ళేటువంటి ఎక్కువ యాక్సిడెంట్లు అన్నీ కూడా మెయిన్ ఇప్పుడు వారు చెప్పినట్లుగా 80% పైన కూడా ఈ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అది మెయిన్ వితౌట్ హెల్మెట్లు జరిగినటువంటి యాక్సిడెంట్లే మరణాలు జరగడం అనేది జరుగుతుంది. డ్వామా పీడీ బి అర్జున్ రావు నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతూ జిల్లాలోని ఉద్యోగులు ప్రకాశం భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. డ్వామా పీడీగా నియమితులైన రోజు నుంచి ఉద్యోగులతో ఇష్టారీతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ మనోభావాలు దెబ్బతీస్తున్నారని అన్నారు. పని పట్ల అంకిత భావాన్ని కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు అవగాహన లేక ఇతరులకు ఏమీ చేతకాదని హేళన చేస్తున్నారని అన్నారు. ఉద్యోగులను భయపెట్టి 2 కోట్ల మేర అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. అనంతరం కలెక్టర్ తమీం అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు అండి. గత 3 నెలలుగా మా డ్వామా పీడీ గారు అర్జున్ రావు నియమితులైన కాడ నుంచి మమ్మల్ని మేము గత 15 సంవత్సరాల నుంచి మేము డ్వామా పీడీలో ఇక్కడ డ్వామాలో పనిచేస్తున్నాం. ప్రకాశం జిల్లాని టార్గెట్ ప్రకంగానే మొదటి 3 స్థానాలు ఉంచడానికి మేము మా ఉపాధి సిబ్బంది అందరూ పనిచేస్తున్నాం. కానీ ఈ పీడీ గారు వచ్చిన కాడ నుంచి మీకు పని చేత కాదు, మీరు ఏదో రకంగా నాకు లంచాలు తీసుకురావాల్సిందే అనే పద్ధతిలో పనిచేస్తూ మమ్మల్ని హింసిస్తున్నారండి. దీన్ని ఖండిస్తూ ఈరోజు మేము దాదాపుగా ఒక 200 మందిని తీసుకొచ్చి మేము కలెక్టర్ మేడం గారికి అర్జీని వినియోగించుకుంటున్నామండి. ఎమ్మంటే మేడం గారు స్పందించి మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది. మా డ్వామా జేఏసీ గత 4 నెలల నుంచి వర్క్ చేసినటువంటి అర్జున్ రావు గారు పీడీగా వర్క్ చేస్తున్నారండి. అందరినీ కూడా ఆఫీస్లో అన్ని విధాలు కూడా భయభ్రాంతులను చేస్తూ చిన్న విషయంలో కూడా సస్పెండ్ చేస్తామని చెప్పనని మండలం నుంచి ఇంత అమౌంట్ అనేది మాకు ముట్ట చెప్పవలసి ఉంది, లేకుంటే మీ మీద యాక్షన్స్ తీసుకుంటామని చెప్పనని అన్ని రికార్డ్స్ అనేది ఇంకోటి జిల్లాలో స్టేట్ మొత్తంలో కూడా మన జిల్లాని మొదటి 5 స్థానాల్లో నిలబెట్టినటువంటి యొక్క ప్రతిభ అనేది మా ప్రకాశం జిల్లాకే ఉందండి. కానీ ఈయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయం ఏ విషయంలో కూడా మీకు చేత కాదు అంటూ అమౌంట్ వస్తేనేమో కరెక్ట్గా స్పందిస్తూ, లేకుంటే వాళ్ళని ఏదో విధంగా బాధితులను చేసి ఇబ్బంది పెడుతూ సస్పెండ్ చేస్తూ వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఈ విధంగా భయభ్రాంతులుగా గురి చేస్తున్నారండి. కాబట్టి ఇలాంటి పీడీ మాకైతే వద్దండి. మా జిల్లాలో అసలు ఇలాంటి పీడీ మాకు అవసరం లేదు. అంతకుముందు వర్క్ చేసినప్పుడు చాలా మంచిగా మేము అందరం కూడా జిల్లాలో మా టాప్ 5 స్టేట్లో టాప్ 5 జిల్లాల్లో ఒకటిగా మాది ఉందండి. కానీ ఇప్పుడు ఏ విషయంలో మేము తక్కువై ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది తెలియజేయాలి. ఫస్ట్ ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పనని మా అందరి తరఫున తెలియజేస్తున్నానండి. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ నాయకులు మండవ మురళీకృష్ణ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. బైపాస్ రోడ్లోని ఆయన కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తి మండవ మురళీకృష్ణ అని కొనియాడారు. కరోనా కష్టకాలంలో తన వంతు సహాయంగా ఎంతో మందికి ఆదుకోవడం జరిగిందన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి పరంగా ఎంతో మందికి చేయూతనిస్తూ వారికి అండగా నిలుస్తున్న వ్యక్తి మురళీకృష్ణ అని ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సంస్థలు ఉన్నాయి.
వాటన్నిటికీ మించి ఆదర్శంగా అనేక కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చదువుకి పేదరికం అడ్డు కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, అలానే ఆరోగ్య సమస్యలతోటి సహాయం లేక చూచేటటువంటి తల్లిదండ్రులు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. అలానే ఎవరైతే కోవిడ్ టైంలో ఇళ్ల నుంచి బయటకు రాలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఇంటింటికి ఆహారాన్ని పంపించడం, ఆ విధంగా అట్లానే బ్లడ్ డొనేషన్స్ క్యాంపులు పెట్టడం కానీ అటువంటి కార్యక్రమాలని ఎన్నో చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి మన మండా మురళీకృష్ణ గారు. అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన శివం ఫౌండేషన్ కానివ్వండి, తర్వాత మన జగదీశుడు, అలానే కిరణ్, ఇట్లా చాలామంది మిత్రులు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, విద్యార్థులకి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం, అట్లానే ఎవరైతే పాటల్లో ముందుంటున్నారో అటువంటి అలానే కళాకార రంగాల సంస్థలకి ఎన్నో సంస్థలకి వెనుదన్నుగా ఆయన ఈరోజు మండా మురళీకృష్ణ గారు ఉంటున్నారు. బలహీన వర్గాలు అన్నా అంటే నేనున్నానని చెప్పి ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కానివ్వండి, కరోనా టైంలో కానివ్వండి, దాదాపుగా జర్నలిస్టులు కూడా చాలామంది కూడా ఆయన మరి సహాయం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మేము విద్యార్థి చేసే తరఫున మాకు దాదాపుగా 2019 నుంచి పరిచయం ఉంది. అదేవిధంగా మురళన్న ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే ఎవరు ఏది అడిగినా కూడా లేదనకుండా సహాయం చేస్తాడు. కాబట్టి మేము మండా మురళీకృష్ణ గారు పుట్టినరోజు తరఫున సార్కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి సార్ తన పుట్టినరోజుని మా పేషెంట్స్ మధ్యలో జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి అందరు పేషెంట్స్కి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ఆనందం ఇస్తుంది. ప్రత్యేకంగా ఈ దినమందు సార్ మరి మా హాస్పిటల్కి మెగా వాటర్ ప్లాంట్ని మరి శాంక్షన్ చేసి దాతల ద్వారా ఈరోజు స్టార్ట్ చేస్తున్నందుకు కూడా మాకు చాలా సంతోషం. ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.